టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో వీరిద్దరూ రీ-ఎంట్రీ ఇస్తారని భావిస్తున్న అభిమానులకు నిరాశ మిగిలింది. బంగ్లాదేశ్ పర్యటనకు బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు నెలలో భారత జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆతిథ్య బంగ్లాదేశ్ తో భారత్ 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే బంగ్లాదేశ్ లో అనిశ్చిత రాజకీయ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆటగాళ్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీమిండియా సిరీస్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు తామెప్పుడూ కూడా సిద్ధమేనని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇప్పుడు కాకపోయినా మరోసారైనా నిర్వహించేందుకు సిద్ధమని తెలిపింది. కానీ బీసీసీఐ మాత్రం ప్రభుత్వం ఏం చెబితే అదే ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. ఈ ప్రకారం చూస్తే ఆగస్టులో బంగ్లాలో భారత జట్టు పర్యటన దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సిరీస్ బ్రాడ్కాస్టింగ్ బిడ్డింగ్ ను కూడా బీసీబీ ప్రస్తుతానికి నిలిపివేసింది. టీమిండియా సిరీస్ మీడియా హక్కుల అమ్మకంతో భారీగా ఆదాయం ఆర్జించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో జూలై 7, 10వ తేదీల్లో బిడ్డింగ్ ను నిర్వహించాలని భావించి అందుకు ఏర్పాట్లు సైతం చేసింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ వాయిదా పడే అవకాశం ఉండడంతో మీడియా హక్కుల అమ్మకాలను నిలిపివేయాలనే నిర్ణయాన్ని బీసీబీ తీసుకున్నట్లు క్రిక్ బస్ తెలిపింది. బంగ్లాదేశ్ తో సిరీస్ రద్దయితే భారత జట్టు మళ్లీ వన్డేలను అక్టోబర్లోనే ఆడనుంది. అప్పుడు ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లనున్న టీమిండియా 3 వన్డేలు, 5 టీ20లను ఆడనుంది. ఈ సిరీస్ లోనే రోహిత్ శర్మ, కోహ్లీలను భారత్ జెర్సీలో చూసే అవకాశం ఉంది.